హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. పూర్వం దక్షిణ మధురలో ఒక పాండ్యరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రజలకు బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎవరికి ఎలాంటి అన్యాయము జరగనిచ్చేవాడు కాదు. ఆయన రాజ్యం రామరాజ్యంలా ఉండేది. దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకి వెంటనే తెలుస్తూ ఉండేది. ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాల్ని నివారణ చేస్తూ ఉండేవాడు. ఇదీ కాక ఆయన తరచు మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు. ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ 10 గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధిలోకి వచ్చాడు. ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయన లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండడం, ఒక పురుషుడు ఆమెని సముదాయిస్తూ ఉండడం వినిపించింది. రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు. సంగతి ఏంటంటే ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. మర్నాడే భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలే అని భార్య చింతిస్తూ ఉంది. 6 మాసాలు నిండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను కదా, ఈ 6 నెలలకి సరిపోయే సరుకులన్నీ ఇంట్లో చేర్చి ఉంచాను, అందుచేత నువ్వు ఇంతగా విచారించవలసిన పని ఏమీ లేదు అంటున్నాడు భర్త. సరుకులు తక్కువైపోయాని నేనేం బెంగపట్టం లేదు. ఆడదాన్ని, అందులో ఒంటరిదాన్ని 6 మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. ఏ రాత్రి ఏ దొంగోడు లోపల జొరబడతాడో అని ప్రాణాలు పిచ్చిపిచ్చిలాడుతాయి కదా అంటుంది భార్య. ఓసి పిచ్చిదానా, పెట్టని కోటలాగా మన రాజుగారుండి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంటే దొంగల భయమా? ఇంకా నయం, మన దేశంలో ఎక్కడున్నా దొంగలు పడ్డట్టు ఎప్పుడైనా విన్నావా? ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడా? అదంతా నీ భయం, అటువంటి పిచ్చి భయాలు మాను అంటాడు భర్త. ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు. మర్నాడే ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవారులు కాపలా కాశాడు. అది మొదలు ఆయన రోజు రాత్రివేళ ఆ ఇంటికి కాపలా కాస్తూ ఉండేవాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. 6 నెలల నుండి అమావాస్య వచ్చింది. రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయడానికి మారువేషంలో వచ్చాడు. ఆయన వాకిలి సమీపించేసరికల్లా లోపల నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది. ఇంటి యజమాని లేని సమయంలో పరపురుషుడెవరో లోపల ఉంటాడని అనుమానించి రాజు తలుపు తట్టాడు. కానీ ఆయన మరుక్షణమే తలుపు సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండడం రాజు కంట పడింది. ఆయన కంగారు పడిపోయాడు. తొందరపడి తలుపు తట్టడం చాలా పొరపాటైంది. తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తట్టుతూ ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు. తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబా ఆ వీధిలోని మరికొన్ని వాకిళ్ళ తలుపులు తట్టి చీకట్లో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తలుపు తట్టింది ఎవరా అని తెలుసుకొని ఇళ్లల్లో వారంతా బయటికి వచ్చారు. అందరూ కూడబలుక్కొని ఇది ఎవడో దొంగ చేసిన పని అయి ఉంటుందని అనుకున్నారు. ఆ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు. అంచేత వారు రాజుగారికి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు వారందరూ రాజు సభకు హాజరై, మహారాజా, ఇంతకాలంగా తమ అండన ఎలాంటి చోరభయం లేకుండా సుఖంగా జీవనం చేస్తూ ఉన్నాం. అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది. అది మాకు ఆందోళన కలిగించేది, మీకు అపకీర్తికరమైనదిను. ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ల తలుపులు తట్టి పారిపోయాడు. వాడిని పట్టుకొని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు. వెంటనే రాజు తన ప్రధానమంత్రి కేసు తిరిగి చూసి, వీళ్ళు చెప్పిన నేరం చేసిన వాడికి మనం విధించే దండన ఏమిటి అని అడిగాడు. పౌరులను భయపెట్టిన ఆ దుర్మార్గుడి కుడిచి నరకడమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు. వెంటనే రాజు తన కత్తి దూసి తన ఎడం చేత్తో కుడి చేతిని నరుక్కున్నాడు. తర్వాత జరిగిన సంగతి యావత్తూ చెప్పేశాడు. అందరూ దుఃఖితులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు. తర్వాత ఒక బంగారు చేయి చేయించి
రాజుగారికి మోచేతికి అమర్చారు. అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థించగా స్వామివారి అనుగ్రహంతో రాజుగారికి కుడి చేయి మామూలు చేయిలాగా ఉండేటట్టు కటాక్షించారు. తలతల మెరిసే ఆ బంగారు చేయి కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అని పేరు వచ్చింది.